పోచారం శ్రీనివాసరెడ్డి గారు అలా చెప్పడమే కాదు, ఆ తర్వాత ఆయన అడ్వైజర్ పదవిని స్వీకరించారు. బీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వానికి అడ్వైజర్ ఎట్లా అవుతారండి? ఈ ఫిరాయించిన వాళ్ళందరూ అసెంబ్లీలో ఎక్కడ కూర్చున్నారండి? బీఆర్ఎస్ ప్రతిపక్ష బెంచ్లలో ఉన్నారా, ట్రెజరీ బెంచ్లలో కూర్చున్నారా? ఇప్పుడు దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ నుంచి గెలిచి ఆ పదవిని వదులుకోకుండా కాంగ్రెస్ టికెట్ మీద ఎంపీగా పోటీ చేశారు. వచ్చిన దాంట్లో మాకు ఒకరోజు 48 గంటలు కూడా సమయం ఇవ్వకుండా ఇది ఏకపక్షంగా జరుగుతూ ఉన్నది. మాకు సరి అయిన అవకాశం ఇవ్వకపోయినా కానీ వారు ఇచ్చిన అవకాశంలోనే మేము మొత్తం ఎవిడెన్స్ అంతా పెట్టాము. ఈ జడ్జిమెంట్ డిక్లేర్ చేసినప్పుడు మేము తప్పుపోకూడదు, మీరు కాస్త మాకు ఒకసారి చదువుకునే అవకాశం ఏంటంటే చదువుకునే అవకాశం కూడా లేదు. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. చైర్మన్కి ఇటు పక్కన ఒకళ్ళు అటు పక్కన ఒకళ్ళు కూర్చుంటే వాట్ ఈస్ దేర్ రోల్ ఇన్ దిస్? ఇక్కడ రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఇతర పార్టీ నేతల మీద ఈ స్పై చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒక ఫోన్ ట్యాప్ చేయడం అంటే అంత ఈజీ కాదండి. కవిత కూడా తన భర్త ఫోన్ని ట్యాప్ చేశారు అనేటువంటి ఆరోపణను మరి ఎట్లా తీసుకుంటారు? ఒక ఫోన్ ట్యాప్ చేయడం అంటే బోల్డ్ అంత పర్మిషన్స్ ఉంటాయి, బోల్డ్ అంత వ్యవస్థ ఉంటుంది. కేటీఆర్ మీద ఉన్నటువంటి కేసు విషయంలోకి వస్తే ఇప్పటికే గవర్నర్ అనుమతి ఇచ్చారు, దానికి సంబంధించి ఇక విచారణ జరుగుతుంది, త్వరలో అరెస్ట్ కాబోతారు అనేటువంటి వార్తలు కూడా మీడియాలో చూస్తున్నాం. దాంట్లో ఏమి లేదు అసలు. నిష్కల్మషంగా తర్వాత కడిగిన ముత్యంలాగా కేటీఆర్ గారు నిర్దోషిగా బయటకు వస్తారు. ఇప్పుడు కాళేశ్వరము ఆ కమిషన్ కూడా పూర్తిగా పద్ధతులకు విరుద్ధంగా చేశారు. హాయ్, హలో, వెల్కమ్ టు ఏబీపీ దేశం. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని, వారికి సంబంధించినటువంటి సాక్ష్యాలు సమర్పించాము కనుక వారిపై చట్టపరమైనటువంటి చర్యలు అంటే ఫిరాయింపుల చట్ట ప్రకారం వారిని డిస్క్వాలిఫై చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అటు న్యాయస్థానం గడప తొక్కింది. అదేవిధంగా స్పీకర్ వద్ద కూడా ఈ అంశాన్ని విచారణ కోసం స్పీకర్ ముందు కూడా పెట్టింది. అయితే ఇటీవలే స్పీకర్ 5 ఎమ్మెల్యేలు, అందులో ఉన్నటువంటి 5 ఎమ్మెల్యేలు ఎలాంటి డిస్క్వాలిఫికేషన్ గురయ్యేటువంటి సాక్ష్యాలు తమకు సమర్పించలేదని, వారు ఫిరాయింపులకు పాల్పడలేదని చెప్పి ఆయన ఒక జడ్జిమెంట్ అనేది చెప్పాలి, జడ్జిమెంట్ తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి సీనియర్ నేత, పార్టీ వ్యవస్థాపన దినోత్సవం నుంచి కూడా ఉన్నటువంటి సోమా భరత్ గారు, అదేవిధంగా ఆయన సీనియర్ అడ్వకేట్ కూడా ఆయన మనతో ఉన్నారు. భరత్ గారు, వెల్కమ్ టు ఏబీపీ దేశం. చెప్పండి, అసలు ఈ కేసులో స్పీకర్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీరు ఎట్లా చూస్తారు యాజ్ ఏ అడ్వకేట్? స్పీకర్ అనేదానికి లేదండి. స్పీకర్ కమ్ ట్రైబ్యునల్, చైర్మన్ ఆఫ్ ది ట్రైబ్యునల్. స్పీకర్కి ఉండే ఇమ్యూనిటీస్ ఏదైతే ఉందో సభలో స్పీకర్కి ఉండే ఇమ్యూనిటీస్ ట్రైబ్యునల్ చైర్మన్గా వారికి లేవు. కాబట్టి స్పీకర్గా సంబోధించి మనం ఏదైనా మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే స్పీకర్ అనేది ఒక వ్యవస్థ, ఆ వ్యవస్థని గౌరవించాల్సిన బాధ్యత ఉంది, గౌరవిస్తాం కూడా. కానీ ట్రైబ్యునల్ చైర్మన్గా ఈ జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చినారో ఈ జడ్జిమెంట్ పూర్తిగా న్యాయ సూత్రాలకి విరుద్ధంగా, డిస్క్వాలిఫికేషన్కి సంబంధించిన లా ఏదైతే ఉందో ఆ లాకు వ్యతిరేకంగా, తర్వాత ఒక రాజకీయ ప్రక్రియ డెమోక్రసీలో జరిగే పద్ధతి ఏదైతే ఉంటుందో దాన్ని నియంత్రించే చట్ట యంత్రాంగం ఏదైతే ఉంటుందో వాటికి విరుద్ధంగా ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా వాస్తవంగా జరిగిన దాన్ని వాస్తవంగా చూసే దృష్టి లేని పద్ధతుల్లో ఈ ట్రైబ్యునల్ చైర్మన్ ఈ జడ్జిమెంట్ రాసినారనేది నా అభిప్రాయం. ఇది చట్ట వ్యతిరేకము, తర్వాత ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధము, తర్వాత వెరీ బ్యాడ్ అప్రిషియేషన్ ఆఫ్ ఎవిడెన్స్,
తర్వాత వెరీ బ్యాడ్ అప్రిషియేషన్ ఆఫ్ లా ఆన్ ద ఇష్యూ. అంటే చట్టాన్ని సరిగా అన్వయించకపోవడం, తర్వాత సాక్ష్యాధారాలని సరిగా పరిగణలోకి తీసుకోకపోవడము, నిష్పక్షపాతంగా లేకపోవడము అనేది ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ గ్రౌండ్స్ మీద మేము ఖచ్చితంగా ఈ గ్రౌండ్స్తో పాటు ఇంకా అనేక గ్రౌండ్స్, లీగల్ గ్రౌండ్స్ మీద దీన్ని మేము ఛాలెంజ్ చేస్తున్నాం. దానికి వెళ్ళే ముందు మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా, అదేవిధంగా ఆ ట్రిబ్యునల్ చైర్మన్గా వివరించినటువంటి గడ్డం ప్రసాద్ గారు నిష్పక్షపాతంగా దీని మీద చర్యలు అంటే జడ్జిమెంట్స్ ఇవ్వలేదు అన్నట్ట ఇది మీరు కోట్ చేస్తున్నారు. కానీ వారు ఇచ్చేటువంటి ఆ జడ్జిమెంట్ ఏదైతే వారు ట్రిబ్యునల్ నుంచి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చూస్తే, అంటే వారు చెప్పినటువంటి మీడియాకి ఇచ్చినటువంటి అంశాలు చూస్తే, సరైనటువంటి సాక్ష్యాలు వీరు ఫిరాయింపులకు పాల్పడ్డారు, ఈ 5 ఎమ్మెల్యేలు ఎవరైతే వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చారో 5 ఫిరాయింపులకు పాల్పడినట్లు సాక్ష్యాలు మాకు సమర్పించలేదు లేదా లేవు అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని మీరేమంటారు? చాలా మంచి ప్రశ్న అడిగినారు. దీంట్లో ఈ మొత్తం వ్యవహారంలో కోర్ ఇష్యూ ఏదైతే ఉందో ఇవాళ దాని గురించి చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలకు చేరడం అనే ప్రక్రియ అన్ని రాజకీయ పార్టీలు, అది బీజేపీ కానివ్వండి, కమ్యూనిస్ట్ పార్టీలు కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, పక్క రాష్ట్రంలో నేను టీడీపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, ఎవరైనా కానీ ఆ ప్రక్రియ మనం అందరూ యాక్సెప్ట్ చేసిన ప్రక్రియ ఏంటనంటే వాళ్ళ స్థాయిని బట్టి, పార్టీలు చేరే స్థాయిని బట్టి, నియోజకవర్గంలో చేరితే ఎమ్మెల్యేనో లేకపోతే నియోజకవర్గం ఇన్ఛార్జో లేకపోతే జిల్లా ప్రెసిడెంటో కండువా పోయి ఆహ్వానించడం. అదే ఎమ్మెల్యేలు అయితే పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కండువా కప్పి ఇచ్చేయడం. ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ కండువా కప్పి ఇచ్చేస్తుంది. ఇది కాకుండా ఇంకొక వేరే పద్ధతి ఏదైనా ఉందండి. ఈ పద్ధతిని యాక్సెప్ట్ చేసుకున్నాం కదా అందరం ప్రాక్టీస్లో. ఇది కేవలము తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా ఇదే పద్ధతి. ఒకటి. రెండోది, దీన్ని ఇది ఏదైతే జరుగుతుందో ఇదంతా మీడియా ముందు జరుగుతుంది, జనరల్గా మీడియా ముందు జరుగుతుంది. ప్రముఖులు చేరినప్పుడు మీడియా ఖచ్చితంగా ఉంటుంది. మీడియా దేన్ని కవర్ చేస్తుంది? ఒక రియలిస్టిక్ ఈవెంట్ని కవర్ చేస్తుంది. అది విజువల్ మీడియా ఉంటుంది, ప్రింట్ మీడియా కూడా ఉంటుంది. ప్రింట్లో వచ్చినది ఫోటోగ్రాఫ్స్ వచ్చినాయి, విజువల్ మీడియాలో వచ్చింది. వీటిలో పార్టిసిపేట్ చేసింది ఎవరండి? ఈ చేరే ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు ఉన్నారు కొన్ని చోట్లల్లో. తరువాత చేర్చుకునే పార్టీ సంబంధించిన నాయకులు, ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు, పార్టీ అధ్యక్షులు ఉన్నారు, కేంద్రం నుంచి వచ్చిన లీడర్లు ఉన్నారు, వీళ్ళు కేంద్ర నాయకత్వం దగ్గరికి పోయినారు ఉన్నారు. అవన్నీ కూడా కోట్లాది ప్రజలు చూస్తుంటే ఈ ప్రక్రియ అంతా జరిగినది. ఆ ప్రక్రియని మీడియా రిపోర్ట్ చేసింది. రిపోర్ట్ చేసినప్పుడు మేము చేరలేదని ఎవరన్నా ఖండించినారా? ఈ నాయకులు కానీ చేర్చుకోలేదని కాంగ్రెస్ నాయకత్వం ఖండించిందా? మరి ఇది కాకుండా ఎవిడెన్స్ ఏముంటుంది? ఇట్లాంటి కేసులలో ఎవిడెన్స్ ఇది కాకుండా ఇంకా ఏముంటుందండి? ఒకటి ప్రాక్టీస్ చూపిస్తారు, ఇంకోటి వాటి విజువల్స్, తర్వాత వాటి గురించి రాసినవి చూపిస్తారు. మరి దీనికన్నా ఎవిడెన్స్ ఎక్కడి నుంచి తెస్తారు? ఏ రకమైన ఎవిడెన్స్ తెస్తారు? ఇది కాకుండా ఎవిడెన్స్ లేనప్పుడు, ఇదే ఎవిడెన్స్ అయినప్పుడు, ఇది బహిరంగంగా జరిగినప్పుడు, దాంట్లో ముఖ్యమంత్రి పార్టిసిపేట్ చేసినప్పుడు, దాంట్లో ఎవిడెన్స్ లేదని ఇవాళ ఆ ట్రైబ్యునల్ చైర్మన్ గారు ఈ జడ్జిమెంట్ రాస్తే అది సహేతుకం కాదు. ఈ క్రాస్ ఎగ్జామిన్లో మీరు కూడా ఉండొచ్చు. అయితే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ముఖ్యమంత్రిని మేము కలిసింది యాజ్ ఒక ముఖ్యమంత్రిగా, రాష్ట్ర అధినేతగా అభివృద్ధి కోసం కలిసాము. ఆ సమయంలో కండువా కప్పడం అనేది ఒక సాంప్రదాయము, గౌరవించడమే తప్ప దీన్ని పార్టీలో జాయిన్ అయ్యారని చెప్పి దాన్ని బీఆర్ఎస్ చూపిస్తోంది అన్నది వాళ్ళ యొక్క వాదన. దానికి ఏమంటారు? పోచారం శ్రీనివాసరెడ్డి గారు పార్టీలో చేరిన తర్వాత ఆయన కొడుకు భాస్కర్ రెడ్డిని తీసుకొని
తర్వాత ఆయన అనుయాయులను తీసుకొని ఢిల్లీలో సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, మల్లికార్జున్ ఖర్గే గారిని కలిసిన తర్వాత ముఖ్యమంత్రి గారు పక్కనే ఉండగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినారు. ప్రెస్ని అడ్రస్ చేసినారు. కాన్ఫరెన్స్ పెట్టడం కాదు, ఆడ ప్రెస్ ఉంది, ప్రెస్ని వాళ్ళు అడ్రస్ చేసినారు. ముఖ్యమంత్రి గారు కనిపిస్తుంటారు, పోచారం గారు చెప్తుంటారు, శ్రీనివాస్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి యువకుడు సీఎం అయినందుకు అభివృద్ధి కోసం నాతో పాటు నా కుటుంబ సభ్యులతో పాటు నా కొడుకు, ఇంకొక 2 కొడుకులు, తర్వాత నాతో ఉండే సైన్యం అంతా కూడా మేము కాంగ్రెస్ పార్టీలో చేరాం. చేరిన తర్వాత ముఖ్యమంత్రి గారు నాకు సజెస్ట్ చేస్తున్నారు, మీరు అనేక సంవత్సరాలుగా మీరు పాలిటిక్స్లో ఉన్నారు, తర్వాత స్పీకర్గా పనిచేసినారు, వ్యవసాయ శాఖ మంత్రిగా చేసినారు, ఉన్నత పదవులను మీరు వచ్చినారు కాబట్టి మీరు పార్టీ అధ్యక్షులను కూడా కలిస్తే బాగుంటుంది, సోనియా గాంధీ గారిని కలిస్తే బాగుంటుంది అంటే వారి సూచన మేరకు మేము అందరం వచ్చి చేరినాము, కాంగ్రెస్ పార్టీలో చేరినాము. మరి ఇంతకన్నా ఎవిడెన్స్ ఏముంటుందండి? ఇది సాక్ష్యం కాదా? వాళ్ళే మాట్లాడారు. మరి ముఖ్యమంత్రిని పిలిచి అడిగి ఉండాల్సింది. నీ ముందటే మాట్లాడినాడు కదా, మేము ఆ వీడియో కూడా వేసినాం. ఆ వీడియోకి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్గా స్వీకరించే దానికోసం దానికి అర్హత ఉన్నది. ఎందుకనంటే సర్టిఫికేషన్ ఉన్నది. ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారము అది రిసీవ్ చేసుకోవాలి. మరి అది 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 ఎవిడెన్స్ కాదని అంటారు. ఒకవేళ ఎవిడెన్స్ అయినా అది సెకండరీ ఎవిడెన్స్ అని అంటారు. క్రాస్ ఎగ్జామినేషన్లో వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు అలా చెప్పడమే కాదు, ఆ తర్వాత ఆయన అడ్వైజర్ పదవిని స్వీకరించినారు. బీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వానికి అడ్వైజర్ ఎట్లా అవుతారండి? అంటే ఒక ప్రీ డిటర్మైన్డ్ వేలో ఆయన కాంగ్రెస్ పర్సన్గా ఇష్యూని చూసినట్టుగా అనిపిస్తుంది నాకు. అని అంటే అందుకనే నేను నిష్పక్షపాతంగా జరగలేదు అని అన్నది. అయితే ఇక్కడ ఒకటి చెప్పండి, మీరు చెప్తున్నటువంటి అంశాలు వాస్తవంగా బయట ప్రపంచంలో మీడియా ముందు కనపడడం కావచ్చు, స్టేట్మెంట్లు ఇవ్వడం కావచ్చు, అవి సామాన్య జనానికి ఒక నిజమే కదా, ఇదొక ఆధారమే, ఇదొక విట్నెస్ అన్నటువంటి అభిప్రాయంతో ఉంటుంది. కానీ ట్రిబ్యునల్ ముందు కానీ కోర్టు ముందుకు వచ్చేటప్పటికి అసలు చట్టాలు ఏం చెప్తున్నాయి? ఇట్లాంటి ఎవిడెన్సెస్ని పట్టుకొని వాటిని కోర్టు స్వీకరించి జడ్జిమెంట్ ఇవ్వచ్చా? మరి అసలు వాళ్ళకు ఈ ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీ చేరడానికి ఇవి ఇలాంటి విట్నెస్ ఉండాలి, లేదా ఇలాంటివి జరిగితే కోర్టు దానికి అనుకూలంగా తీర్పిస్తుంది అన్నటువంటి చట్టాలు ఏమైనా ఉన్నాయి? అంటే వాస్తవమే అవుతుంది ఎక్కడైనా. అది మీడియా ద్వారా వచ్చిన వాస్తవమే అవుతుంది. అది మౌఖికంగా చెప్పే సాక్ష్యం ద్వారా అయినా వాస్తవం అవుతుంది. వాస్తవం అవాస్తవం కాదు కదా. వాస్తవాన్ని వాస్తవంగానే పెట్టాలి, అది ఏ రూపంలో ఉన్నా కానీ. సర్కమస్టెన్సెస్ కూడా ఇంపార్టెంట్, తర్వాత ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ ఇదే, కండవా కప్పడం అనేది ప్రాక్టీస్. ఈ ఫిరాయింపుల చట్టంలో గతంలో ఉన్నటువంటి కేసులు ఉన్నాయండి. కేసులు ఉన్నాయి. కేసులలో న్యూస్ రిపోర్ట్ని ఆధారంగా చేసి డిస్క్వాలిఫై చేసిన సందర్భం కూడా ఉన్నది. సరే, మీరు న్యూస్ రిపోర్ట్లన్నీ కాసేపటికి పక్కన పెడదాం. వీళ్ళందరూ ఈ ఫిరాయించిన వాళ్ళందరూ అసెంబ్లీలో ఎక్కడ కూర్చున్నారండి? బీఆర్ఎస్ ప్రతిపక్ష బెంచ్లలో ఉన్నారా, ట్రెజరీ బెంచ్లలో కూర్చున్నారా? సభ నడిపేది సభాధ్యక్షులే కదా. సభాధ్యక్షులకు ప్రతిదినం చూస్తుంటారు కదా. తర్వాత వాటి అన్నిటి విజువల్స్ అన్ని ప్రొటెక్టెడ్ విజువల్స్. మీరు సోమోటో కూడా తెప్పించుకోవచ్చు. తర్వాత ఈ విషయాన్ని రేజ్ చేసిన ట్రెజరీ బెంచ్లో కూర్చున్నారు కదా అనేది చెప్పిన అడిగారు. కూర్చున్నాం అనేది కూడా ఒప్పుకున్నారు. మరి ట్రెజరీ బెంచ్లో కూర్చుంటే ఏమనుకోవాలండి? ప్రతిపక్షంలో ఉండి గవర్నమెంట్ని ప్రజల పక్షంలో ఉండి, అంటే ప్రజల కోసము ప్రతిపక్షంలో ఉండి వారి నడవడికని సరిదిద్దాలి, తర్వాత ప్రశ్నించి సరిదిద్దాలి అనే ఏదైతే సిద్ధాంతం ఉన్నదో దానికి వ్యతిరేకంగా మీరు ఎట్లా పోతారు? ప్రతిపక్ష పార్టీ మెంబర్లు పోయి ట్రెజరీ బెంచ్లలో కంటిన్యూస్గా కూర్చుంటే అది కొరాబరేటివ్ ఎవిడెన్సే కదా.
తర్వాత సీఎంతో కప్పించుకోవడమే కాదు, మీరు ఇప్పుడు దానం నాగేంద్ర గారు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి గెలిచినారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి బీఆర్ఎస్కి రాజీనామా చేయకుండా, ఆ పదవిని వదులుకోకుండా కాంగ్రెస్ టికెట్ మీద ఎంపీగా పోటీ చేశాడు. ఇదేంటది? అది క్లియర్ ఎవిడెన్స్. క్లియర్ ఎవిడెన్స్. మరి ఏదో ఇప్పుడు క్లియర్ ఎవిడెన్స్ ఉన్న కాడ కూడా మీరు ఎందుకు డిలే చేస్తున్నారు? సుప్రీంకోర్టు తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించి ఒక కాల వ్యవధిని పెట్టి దాంట్లో కంప్లీట్ చేయమంటే లాస్ట్కి ఎందుకు తీసుకున్నారు? క్లియర్ ఎవిడెన్స్ అని అంటున్నారు మీరే. నిన్న మొన్న నోటీసులు ఇస్తారండి, 12వ తారీఖు నోటీసులు ఇస్తే మాకు నిన్న ఆ నోటీసులు వాళ్ళ రిప్లై ఏదైతే కౌంటర్ వేసినారో ఆ కౌంటర్ నిన్న ఇచ్చి మీరు 19వ తారీఖు నాడు దానికి ఎవిడెన్స్కి రండి అని అనడం అంటే పక్షపాతం కాదండి. 12వ తారీఖు నాడు అతను ఇస్తే మీరు ఎన్నడు ఇవ్వాలి? ఇమీడియట్గా ఇవ్వాలి. ఇమీడియట్గా ఇచ్చి సఫిషియెంట్ టైం ఇవ్వాలి. 48 అవర్స్ లోపల మీరు ఎవిడెన్స్కి రమ్మని అంటున్నారు. అసలు ఇన్ని రోజుల తర్వాత వాళ్ళు కౌంటర్ వేయడమైంది. ఆ కౌంటర్కి వాళ్ళని ఆక్షేపించకపోవడం ఏంటి? వచ్చిన దాంట్లో మాకు ఒకరోజు 48 గంటలు కూడా సమయం ఇవ్వకుండా 19వ తారీఖు నాడు ఉదయాన్నే మీరు వచ్చి ఎవిడెన్స్ ఇవ్వమని. ఇది ఏకపక్షంగా జరుగుతూ ఉన్నది, పక్షపాతంతో జరుగుతూ ఉన్నది. మేము ఒక్కసారి కూడా మేము అభ్యంతరం చెప్తున్నాం, కానీ టైం తీసుకోలేదు. మేము తాత్సర్యం చేయలేదు. ఒక్కసారి కూడా 1 నిమిషం కూడా టైము వాళ్ళు ఇచ్చిన టైంకి ఎక్స్ట్రా మేము కోరలేదు. నేను అనేది ఏంటంటే ట్రైబ్యునల్ వ్యవహారం ఏదైతే ఉన్నదో నిష్పక్షపాతంగా జరగట్లేదు, ఏకపక్షంగా అవకాశం ఇస్తూ ఉన్నారు. తర్వాత సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా పోతూ ఉన్నారు. మాకు రిప్లై వేసే అవకాశం ఇవ్వాలి కదా. డైరెక్ట్గా మీరు రిప్లై వేస్తారా వేయరా అని కూడా అడగకుంటే మీరు ఎవిడెన్స్ పెట్టండి. ఇప్పుడు మేము అడిగామనుకోండి. మీరు ఇక్కడ మధ్యలో నేను ఇంటరప్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ఇచ్చే ముందు మరి మీకు అవకాశం లేదంటున్నారు కదా, మీరు ఆ ఎవిడెన్స్ అన్ని సబ్మిట్ చేసినట్టేనా, లేదా అవన్నీ సబ్మిట్ చేయకుండా ఈ జడ్జిమెంట్? మాకు సరి అయిన అవకాశం ఇవ్వకపోయినా కానీ వారు ఇచ్చిన అవకాశంలోనే మేము మొత్తం ఎవిడెన్స్ అంతా పెట్టాం ఉన్నది, సఫిషియెంట్ ఎవిడెన్స్ పెట్టాము. ఇప్పుడు ఎవిడెన్స్ మీద ఒక కామెంట్ చేసినారు, కానీ విషయం ఏంటంటే పిటిషనర్ అర్హత మెయిన్ గ్రౌండ్గా తీసుకొని వీటిని కొట్టేశారు. ఇప్పుడు వేసిన కంప్లైంట్లు వారి అధ్యక్షుడు యొక్క పర్మిషన్ తీసుకోలేదని, తర్వాత ఆయన అక్కడ ఓటర్ కాదని. ఇప్పుడు లెజిస్లేచర్ పార్టీలో ఉన్న మెంబర్స్ వీళ్ళంతా ఎమ్మెల్యేలు. చాలా విచిత్రమైన వాదన. టెక్నికాలిటీ ఏం టెక్నికాలిటీ ఉన్నదండి? ఎందుకు వేయకూడదా? ఎవరైనా వేయచ్చు. లేదా సభలో పార్టీ ఫ్లో లీడర్ వేయాల్సి ఉంటుందా? ఇలా ఒక లెజిస్లేటర్ అనేవాడు ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఎన్నికైతే కావచ్చు, బట్ ఈజ్ లెజిస్లేటర్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్. ఈజ్ లెజిస్లేటర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అండ్ హీ హ్యాస్ రైట్ టు క్వశ్చన్, ఇన్వాల్వ్, మేక్ హిమ్ పార్ట్ ఆఫ్ ఎనీ డెసిషన్ by supporting or opposing a decision taken by the assembly on a particular issue. అట్లాంటప్పుడు ఆ లెజిస్లేటర్కి హక్కు లేదు అని అందరు లెజిస్లేటర్సే కంప్లైంట్ చేసిన వాళ్ళంతా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ లెజిస్లేటర్సే, తెలంగాణ అసెంబ్లీ మెంబర్సే. ఈ వాద ప్రతిపాదనలు జరిగినప్పుడు ఇదే అంశాన్ని ఇటు స్పీకర్ వైపు నుంచి కావచ్చు, లేదా ట్రిబ్యునల్ చైర్మన్ వైపు నుంచి కావచ్చు, లేదా అపోజిషన్ ఎమ్మెల్యే నుంచి కానీ మరి వచ్చిందా వీళ్ళ కంప్లైంట్ అసలు స్టాండీ అనే విషయాన్ని వాళ్ళేం పెద్దగా ప్రెస్ చేయలేదు. తర్వాత అది ఇష్యూనే కాదు, దట్ ఈస్ ఎ రిడిక్యులస్ పాయింట్, అబ్సల్యూట్లీ రిడిక్యులస్ పాయింట్. నవ్వదగ్గ విషయం, అది నవ్వుకోదగ్గ విషయం. ఆ గ్రౌండ్ మీద వీటిని వాళ్ళు కొట్టేసడం జరిగింది అని అంటే ఇట్స్ వెరీ నాన్ సీరియస్గా, తర్వాత ప్రీ డిటర్మైన్డ్గా కనిపించింది. ఏదైనా సరే దీన్ని కొట్టేయాలనే ఉద్దేశంతో చేసినట్టుగా అనిపించింది.
ఇప్పుడు బయట పత్రికల్లో మీరు చూసే ఉంటారు, దీనికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ మీడియాలో వచ్చింది. ఎందుకంటే అప్పటికి మీరు చెప్పినట్టు లేట్ నైట్ స్పీకర్ ఆఫీస్ నుంచి దాన్ని విడుదల చేయడం జరిగింది. అందులో మీడియాలో ఉన్నటువంటి అంశాలే ఉన్నాయా, ఇంకేమైనా కొత్త అంశాలు ఈ జడ్జిమెంట్లో మీకు తెలిసి ఇచ్చినట్టు? అదే మీకు ఒకసారి విషయం చెప్తాను. ఈ జడ్జిమెంట్ డిక్లేర్ చేసినప్పుడు మేము చూసుకుంటాము, ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. బయట మీడియా ఉన్నది, వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు, తప్పు పోకూడదు. మీరు కాస్త మాకు ఒకసారి చదువుకునే అవకాశం ఏంటంటే చదువుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. జడ్జిమెంట్ని పర్యూజ్ చేసే అవకాశము కౌన్సిల్స్కి ఇవ్వలేదు, పిటిషనర్స్కి కూడా ఇవ్వలేదు. ఇది చాలా విచిత్రమైన వ్యవహారం. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఇది ఇప్పుడు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మేము కోర్ట్ ఆఫీసర్స్ని బెంచ్ క్లర్క్స్ని మేము రిక్వెస్ట్ చేస్తాము, వాళ్ళు ఇస్తారు. జడ్జి గారు ముందటిని రీడౌట్ చేస్తాము. ఒక్కసారి జడ్జిమెంట్ ఇచ్చినాక ఇట్ బికమ్స్ పబ్లిక్ డాక్యుమెంట్. కాపీ మేము తీసుకోవాలనంటే దానికి ప్రాసెస్ ఉంటుంది. దానికి ఒక అప్లికేషన్ వేయాలి. ఆ అప్లికేషన్ ఆ ప్రాసెస్ చేసేసి మనం దానికి కావాల్సిన రుసుము పే చేయాల్సి ఉంటుంది. స్టాంపుల ద్వారా పే చేస్తాము. ఆ తర్వాత వాళ్ళు ఒక అఫీషియల్ కాపీ ఇస్తారు. కానీ బిఫోర్ దాట్ మీడియాకి తర్వాత కౌన్సిల్స్కి ఆ జడ్జిమెంట్ ఇవ్వాలి. ఇట్లా అది కూడా ప్రజా ప్రయోజనాలు ఇన్వాల్వ్ అయిన ఇట్లాంటి కేసులలో ప్రజలకు తెలుసుకునే హక్కు ఉన్నది. మీడియాకు రిపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. మేము మాట్లాడినప్పుడు తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. వీటన్నిటి ఇవన్నీ సహజంగా కోర్టు యాక్సెప్ట్ చేసేది, కోర్టులే యాక్సెప్ట్ చేస్తాయి. ఇది క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ, ఇది ఫుల్ కోర్టు కూడా కాదు. కానీ వారు ఇవ్వలేదు. మేము 25 నిమిషాలు బతిమలాడాము. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ మేము బతిమలాడుతున్నాము. చైర్మన్ గారిని అడిగినామండి. చైర్మన్ గారిని అడిగితే చైర్మన్కి ఇటు పక్కన ఒకళ్ళు అటు పక్కన ఒకళ్ళు కూర్చుంటారు. ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ ఆఫ్ రైట్ సైడ్ ఆఫ్ హిమ్ సెక్రటరీ గారు కూర్చుంటారు. లెఫ్ట్ సైడ్ ఆఫ్ హిమ్ అడ్వైజర్ స్టాండింగ్ కౌన్సిల్ కూర్చుంటారు. నాకు అర్థం కాలేదు, వాట్ ఈస్ దేర్ రోల్ ఇన్ దిస్? ఓన్లీ స్పీకర్ కెన్ బి చైర్మన్. స్పీకర్ ఒక్కడే చైర్మన్గా ఉండాలి, అది బెంచ్ కాదు. మొత్తం మేము అది జరుగుతున్నప్పుడు కూడా మేము అబ్జెక్ట్ చేసినాం. అంత మునుపు జంధ్యాల రవిశంకర్ గారని అడ్వైజర్ వారు కూర్చున్నారు. అంటే ఒక స్పీకరు మనం ఒక ట్రైబ్యునల్ క్వాసీ జ్యుడిషియల్ అథారిటీ అయినప్పుడు వారు ఒక్కళ్ళే కూర్చోవాలి అక్కడ. వీళ్ళకి ఏం రోల్ ఉంది? అసలు ఈ ప్రొసీడింగ్సే పద్ధతి ప్రకారం నడవలేదు అనేది నేను. సంబంధం లేని వాళ్ళు బెంచ్ ఫామ్ చేసినట్టుగా ముగ్గురు కూర్చొని మొత్తం హీరింగ్ అంతా వాళ్ళు విన్నారు. అయితే మేము ప్రతి అడిగినప్పుడు స్పీకర్ గారు సమాధానం చెప్పరు, ఆ స్టాండింగ్ కౌన్సిల్ సమాధానం చెప్తున్నాడు. ఇవ్వమండి, మేము వెబ్సైట్లో లోడ్ చేస్తామని. హూ ఆర్ యూ? వాట్ ఈజ్ యువర్ రోల్ ఇన్ ద ట్రైబ్యునల్? స్పీకర్ గారు ఎందుకు మాట్లాడరు? లేకపోతే ఇక్కడ అసెంబ్లీ సెక్రటరీ గారు మాట్లాడతారు. మీకేం రోల్ ఉన్నది? ఇది ఇంత అధ్వానంగా, ఇంత పద్ధతి లేని పద్ధతుల్లో ఈ విచారణ చేస్తారు. అయితే ఒకటి చెప్పండి, దీన్ని కొంచెం ముందుకెళ్లే ముందు, ఇప్పుడు ఇతర కేసుల్లో, ఇలాంటి ఫిరాయింపుల కేసుల్లో మీరు అన్నట్లు మీడియా నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఫోటోగ్రాఫ్స్ కావచ్చు, లేదా వాళ్ళు ఏదైతే పార్టీలో జాయిన్ అయ్యారో ఆ నేతలతో వాళ్ళు కలిసి దిగినటువంటి ఫోటోగ్రాఫ్స్ కావచ్చు, మీడియాలో రిపోర్ట్ ఏంటంటే కూడా బయట సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, వాటిని పరిగణలోకి తీసుకొని ఇచ్చారండి. ఎస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఐదుగురికి సంబంధించి మాత్రమే క్లీన్ చిట్ ఇచ్చింది. ఇప్పుడు ప్రధానంగా అందరి ఒక దృష్టి ఏంటంటే, ఇటు దానం నాగేందర్ ఉన్నారు, కడియం శ్రీహర్ ఉన్నారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే శ్రీహర్ గారు అయితే ఆయన ఈ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ స్టేజ్ల మీద బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ప్రచారాలే చేస్తున్నారు. దానికి వీడియోలు ఉన్నాయి, పేపర్ రిపోర్ట్స్ ఉన్నాయి. తర్వాత స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఇంటెలిజెన్స్ వీడియో క్లిప్స్ కూడా ఉంటాయి, ఎవిడెన్స్ కూడా ఉంటుంది, వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ వీళ్ళ హియరింగ్ జరిగినప్పుడు మీరు చెప్పామండి, ఇవన్నీ చూపించాము. ఇంత విచిత్రంగా ఇప్పుడు అసలు ఇంతమంది ప్రజల ముందు జరిగింది, ఓటర్ల ముందు జరిగింది, రాష్ట్రం అంతా చూసింది.
మరి వీటిని ఆధారాలు లేవని అనేది తర్వాత కంప్లైంట్ చేసిన వాడికి లోక స్టాండింగ్ లేదని చాలా విచిత్రమైన వ్యవహారం అండి. చాలా హాస్యాస్పదంగా ఉన్నది మొత్తం. భరత్ గారు, ఇప్పుడు జరిగినటువంటి ఈ తీర్పు విషయంలో మీకు ఒక అభిప్రాయం ఏర్పడింది, మీరు దాన్ని ఇప్పుడు చెప్పడం జరిగింది. అయితే చాలా క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయని మీరు చెప్తున్నారు. ఏది ఒక దానం నాగేందర్ విషయంలోనూ, అదేవిధంగా కడియం శ్రీహరి ఎమ్మెల్యే గారి విషయంలో, గాంధీ గారి విషయంలో కూడా ఉన్నాయి. అరికెలపూడి గాంధీ, అదేవిధంగా కాళయ్య యాదవ్. ఇప్పుడు వీళ్ళకి సంబంధించి ఇంకా జడ్జిమెంట్ ఏం రాలేదు, ఎలా వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నేను నా మొత్తము విమర్శ అంత అయ్యింది పద్ధతి ప్రకారం లేరనేది. నేను నా పద్ధతిని కూడా నేను మార్చుకోదలుచుకోలేదు. రాబోయే జడ్జిమెంట్ మీద నేను కామెంట్ ఎట్ట చేస్తాను? నేను చేయాలి. రానేయండి, వెయిట్ చూడండి. ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది మీకు ఉన్నటువంటి సమాచారం మేరకు? ఇప్పుడు ఎందుకంటే అంటే నేను ఇందులో పల్లా రాజేశ్వర రెడ్డి గారికి మాత్రమే అపియర్ అయినాను. డ్యూ కోర్స్ ఆఫ్ ద టైం ఎప్పుడైనా రావచ్చు, వస్తుందనే అనుకుంటా ఉన్నాను. సుప్రీంకోర్టు 4 రోజులు గడువు ఇచ్చింది, నాకు తెలిసి నిన్నటితో అయిపోయింది. 19వ తారీఖు. ఫర్దర్ ఏం చేయబోతున్నారు మరి పార్టీ పరంగా? మేము ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఖచ్చితంగా సుప్రీంకోర్టుని మళ్ళీ ఆశ్రయిస్తాం. టైం లోపల కనుక కాకపోతే మేము టైం ఎక్స్టెన్షన్ లేకుండా కనుక వీళ్ళు ఏమి చేయకుండా ఉంటే మేము ఆశ్రయిస్తామండి. దాంట్లో ఏముంది విషయంలో మరి ఏంటి, మీరు ఇక్కడి నుంచి హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టుకి వెళ్తాం. మా పార్టీ ఎప్పుడు కూడా చట్టాన్ని గౌరవించింది, న్యాయస్థానాలు గౌరవించింది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానివ్వండి, ఉద్యమ కాలంలో కానివ్వండి, ఎప్పుడు కూడా రాజ్యాంగం ఏదైతే నిర్దేశించిందో అదే దారిలో మేము నడిచాము. కాబట్టి ఇవాళ కూడా మాకు చట్టం మీద నమ్మకం ఉంది, న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా ఈ విషయాన్ని న్యాయస్థానాల ముందుకు తీసుకొని పోతాం. మేము చెప్పాల్సిందంతా కూడా న్యాయస్థానం ముందు చెప్తాం. ఇప్పుడు ఏదైతే మేము ఇక్కడ చెప్పినా ఉన్నాం, దీనికన్నా చాలా ఎక్కువ ఉన్నది చెప్పేది. అంటే లీగల్ సబ్మిషన్స్ చాలా విస్తృతంగా ఉంటాయి. వాటన్నిటి కూడా న్యాయస్థానం ముందు పెడతాము. మాకు నమ్మకం ఉంది, న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా కలుస్తాం. అసలు మీరు అడ్వకేట్, ఈ విషయాలు చూస్తున్నారు కాబట్టి క్లుప్తంగా చెప్పండి. ఒక ఫిరాయింపు ఎమ్మెల్యే ఈ విధమైనటువంటి చర్యకు పాల్పడితే చట్టం ఏం చెప్తుందండి? చట్టం ఏం చెప్తుందని అంటే డిస్క్వాలిఫై చేయమని చెప్తుంది. ఈ చట్టాన్ని బీజేపీ తీసుకురాలేదు, బీఆర్ఎస్ తీసుకురాలేదు. ఈ చట్టాన్ని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ. ఈ చట్టాన్ని ఆయన ఎంత ఉన్నతమైన ఆశయంతో తీసుకొచ్చినాడు. తర్వాత దీనికి ఎంత విలువియాలనుకునేది, ఇది ఎంత విలువిచ్చినాను అని లోకానికి చెప్పుకునే దానికోసమైనా, తర్వాత దానికి బలం ఉండాలనే ఉద్దేశంతో కాన్స్టిట్యూషన్లో పార్ట్గా చేసినారు. షెడ్యూల్ 10 కింద పెట్టి ఇది కాన్స్టిట్యూషన్ లా. ఇవాళ ఆయన కొడుకు ప్రతిరోజు కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. కానీ వాళ్ళ నాయన చేసిన చట్టాన్ని ఇవాళ తుంగలోకి దొక్కుతున్నాడు. ఆ కాన్స్టిట్యూషన్ని అపహాస్యం పాలు చేస్తూ ఉన్నాడు. మౌనము వహించడము నేరం కొన్ని సందర్భాలలో. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఈ విషయం మీద మౌనంగా ఉండడం అనేది నేరం. అయితే ఈ డిస్క్వాలిఫికేషన్లో ఇంకొకటి, అంటే బయట అపోహ ఉంది కాబట్టి మీ ద్వారా చెప్పించాలని అడుగుతున్నాను. ఈ డిస్క్వాలిఫికేషన్ అయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చా, లేదా పూర్తి అనర్హత వేటుపడుతుందా? ఆ చట్టం ఏం చెప్తుంది? ఈ పీరియడ్ వరకే మళ్ళీ చేసుకోవచ్చు. వరకు అతను ఎమ్మెల్యేగా ఉండడానికి ఇప్పుడు కొన్ని డిస్క్వాలిఫికేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ మన దీనికి సంబంధించేది ఐపీసీ అఫెన్సెస్, తర్వాత మీకు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద అట్లా డిస్క్వాలిఫై అయిన దాంట్లో ఎస్ మీరు అన్నది కరెక్ట్. కానీ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ ద్వారా అదేం లేదు. దే కెన్ అగైన్ పార్టిసిపేట్. ఓకే, ఇక మీరు ఇప్పటిదాకా అడ్వకేట్గా మాట్లాడారు, ఒక పొలిటికల్ లీడర్కి. ఎందుకంటే టీఆర్ఎస్గా ఉన్నప్పటి నుంచి బీఆర్ఎస్గా మారి ప్రభుత్వంలో ఉన్నంత వరకు మీరు చూస్తూనే వచ్చారు పార్టీ ఎదుగుదల. అయితే అదేవిధంగా ఇప్పుడు కేసీఆర్ మీద ఒక కాళేశ్వరంకి సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తుంది. కేటీఆర్ మీద వచ్చేసరికి ఆ కార్లెస్ వ్యవహారం, ఈ ఫార్ములా కార్లెస్ వ్యవహారం నడుస్తుంది. మరోవైపు హరీష్ రావు విషయంలో వస్తే ఫోన్ ట్యాపింగ్, ఈ కేసుల పరిస్థితి ఏంటి? ఇవి మీకు ఈ కేసులు కావలసుకొని పెట్టిన కేసులు. ఫోన్ ట్యాపింగ్ ఇవాళ చర్చకు రమ్మని చెప్పండి. మీరు 3 పార్టీల వాళ్ళకి సంబంధించి కాంగ్రెస్ని రమ్మనండి, బీజేపీని రమ్మనండి, మేము కూడా వస్తాము. 14 చట్టాలు ఫోన్ ట్యాపింగ్ చేసేదానికోసము 14 ఏజెన్సీస్ ఈ దేశంలో
ఈ రోజుకి బీజేపీ ప్రతిరోజు చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ కాదు సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కాడ చేస్తుంది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కూడా చేస్తుంది. దీన్ని కావాల్సుకొని భూతాన్ని చేసి అధికారాన్ని తర్వాత మీడియాని అడ్డం పెట్టుకొని వాళ్ళ అనుకూల మీడియాని అడ్డం పెట్టుకొని అదే పనిగా ఇవాళ మాట్లాడుతున్నారు. ఒక ఫోన్ ట్యాప్ చేయడం అని అంటే అంత ఈజీ కాదండి. ఒక ఫోన్ ట్యాప్ చేయడం అని అంటే బోల్డ్ అని పర్మిషన్స్ ఉంటాయి, బోల్డ్ అంత వ్యవస్థ ఉంటుంది. చీఫ్ సెక్రటరీ పర్మిషన్ కావాలి, డీజీపీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దాంట్లో రాజకీయ నాయకులకు ఎక్కడ ప్రమేయం ఉండదు, సెంట్రల్ ఏజెన్సీస్ ఉంటాయి. కాదు ఇవాళ మీరు చేయదలుచుకుంటే అందరినీ చేయండి. ఒకళ్ళ మీద ఇద్దరి మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు, అడ్వాంటేజ్ తీసుకుంటా ఉన్నారు. తర్వాత ఈ డిస్ట్రక్షన్ ఏది రికార్డ్ ఏదైతే ఉన్నదో చట్టబద్ధంగా చేసిండ్రా లేదా, చట్టబద్ధంగా డిస్ట్రక్ట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా, వాటన్నిటి కూడా మాట్లాడారు. అర్థసాధ్యాలు అసత్యాలు ఇవి ప్రజల్ని పక్కదారి పట్టించేదానికోసము, ప్రజలతోని ఏహ్యభాగం కలిగించేదానికోసం చేసే ఒక ప్రయత్నం, అది కూడా నేరమే. బాధ్యత గల పొజిషన్స్లో ఉండి ఈ రకమైన బాధ్యతారహితంగా ఈ రకమైన ఆరోపణలు చేయడం అనేది ఘోరాతి ఘోరం. అది రేపొద్దున ఇవాళ ఈ మాటలు మాట్లాడే వాళ్ళు రేపు ఎప్పుడైనా ఒకరోజు ప్రతిపక్షంలో ఉంటారు కదా. అంటే మీరేం చేస్తున్నారు? వాళ్ళని కూడా ఇప్పుడు తర్వాత ప్రభుత్వంలో వచ్చే వాళ్ళు మీ మీద కూడా చేయమని. అయితే ఇక్కడ వచ్చే ఆరోపణ ఏంటంటే, పోలీసులు తమ విధుల్లో భాగంగా జరిగే అసాంఘిక కార్యకలాపాలు కావచ్చు, దేశ భద్రత లేదా ప్రజా భద్రత కోసం చేయవచ్చు. కానీ ఇక్కడ రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఇతర పార్టీ నేతల మీద ఈ స్పై చేయడం ఎంతవరకు కరెక్ట్? ప్రతి పార్టీ లీడర్ ఏం చేస్తున్నాడని గమనించడం, వాళ్ళ యొక్క కుటుంబం వ్యవహారాల్లో కూడా తొంగి చూడడం అనేది తప్పు కదా అన్నటువంటి విమర్శ చేస్తున్నారు. దానికి ఏమంటారు? మీకు హిందూ ఒక ఆర్టికల్ రాసి, ఒక న్యూస్ ఐటమ్ స్పష్టంగా అధికారులను ఉటంకించుకుంటా రాసి, అంత తప్పు, ఇట్లాంటి ఏమీ జరగలేదు అనేది అధికారులు చెప్పిందే రాసి. అయినా కానీ ఎందుకు మాట్లాడుతున్నారండి? పోనీ దాన్ని ఖండించినారా? ఎవరైనా ఖండించినారా? అటు ఏజెన్సీ కానీ ఇటు ప్రభుత్వం కానీ ఈ ఆరోపణలు చేసిన వాళ్ళు ఖండించినారా? చేయలేదు. ఎందుకంటే అది నిజం కాబట్టి. ఉట్టి అబద్ధము ప్రచారం చేయడం తప్ప అసలు అందులో ఏమాత్రం నిజం. భరత్ గారు, మీరు అన్నది నేను అంగీకరిస్తాను. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీని ఆరోపణ చేయడం సహజం. కానీ ఇక్కడ మీ పార్టీలో ఉండి ప్రస్తుతం బయటికి వెళ్ళినటువంటి మాజీ ఎమ్మెల్సీ, అంటే ఇంకా రాజీనామా యాక్సెప్ట్ చేయకపోవచ్చు, ఆమె కవిత కూడా తన భర్త ఫోన్ని ట్యాప్ చేశారు అనేటువంటి ఆరోపణను మరి ఎట్లా తీసుకుంటారు? పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడితే బాగుండేది, ఒకవేళ నిజాలే అయితే. పార్టీ నుంచి విభేదించి బయటకు పోయి ఇప్పుడు మాట్లాడితే కరెక్ట్గా. మాకు చాలా గౌరవప్రదమైన మెంబర్, జాగృతి పెట్టి బతుకమ్మ సంబంధించి తెలంగాణ కల్చర్కి సంబంధించి గొప్పగా పోరాటం చేసిన వ్యక్తి. ఈ రకంగా జరగడం ఇది కరెక్ట్ కాదు, ఇది దురదృష్టకరమైనది. ఒకవేళ ఏదైనా ఉంటే ఇంటర్నల్గా పరిష్కారం చేసుకోవాలి. బయట పోయి ఈ రకంగా మాట్లాడుకుంటే ఏం ఉపయోగం? కేటీఆర్ మీద ఉన్నటువంటి కేసు విషయంలోకి వస్తే, ఇప్పటికే గవర్నర్ అనుమతి ఇచ్చారు, దానికి సంబంధించి ఇక విచారణ జరుగుతుంది, త్వరలో అరెస్ట్ కాబోతారు అనేటువంటి వార్తలు కూడా మీడియాలో చూస్తున్నాం. ఒక లాయర్గా మీరేం చేస్తారు? అడ్వకేట్, అది ఒక బేస్లెస్ కేసు అని అంటే లాయర్గా, జనరల్ సెక్రటరీగా నేను చాలా స్పష్టంగా చెప్తాను. ఇది కావాల్సుకొని బదనాం చేసేదానికోసం, ఇబ్బందుల పాలు చేయడం కోసం, తర్వాత కేటీఆర్ యొక్క యాక్టివిజాన్ని న్యూట్రలైజ్ చేసేదానికోసం దాన్ని ఒక ఆయుధంగా వాడుతూ ఉంది గవర్నమెంట్. తప్పదు, దానివల్ల ఏం చేయలేరు, చికాకు పెట్టగలుగుతారు, దాంట్లో ఏమి లేదు అసలు. ఏం చేస్తారండి హెచ్ఎండిఏ నుంచి డబ్బులు? మీకు గవర్నమెంట్ అనేది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, తెలంగాణ ప్రభుత్వానికే గవర్నమెంట్ ఉందని కాదు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా గవర్నమెంట్ ఉంది. ఇట్ ఈస్ కంటిన్యూటీ ఆఫ్ దట్ గవర్నమెంట్. 1950లో కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత ఎన్నికలు అయ్యి ఏర్పడిన ప్రభుత్వం అనేది
కంటిన్యూయస్ ప్రాసెస్, అది ఎప్పుడు నిరంతరంగా నడుస్తూనే ఉంటుంది. ఈ ఎన్ని సంవత్సరాలలో అనేక సందర్భాలలో నిర్ణయాలు ముందు తీసుకొని అమలు చేసి తరువాత మంత్రివర్గము రాటిఫై చేసిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత అది ఒక ఉపయోగకరమైన ఒక యాక్టివిటీ. అది మీకు ఈ కార్ రేస్ల గురించి అవగాహన చే ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం లేదు. కార్లు మొట్టమొదటి వచ్చినప్పుడు కార్లను ఎవడు పట్టించుకోలేదు, మామూలు కార్లని. సో అప్పుడు మేధావులు అప్పుడు దీన్ని ఇన్వెంట్ చేస్తున్నారు, కార్ రేసులు పెట్టాలి, పెట్టి దాన్ని అది ఎట్లా పనిచేస్తుంది, అది ఎట్లా పోతుంది, దానికి బ్రేక్లు ఉంటాయి, తర్వాత అది స్పీడ్గా పోయి గుద్దదు, తర్వాత దానివల్ల ప్రయోజనాలు ఉన్నాయి అనేది ప్రచారంలోకి తీసుకురావడానికి, జనానికి పరిచయం చేయడానికి అవన్నీ చేస్తున్నారు. అదే పద్ధతుల్లో ఇవాళ ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది, ఆల్టుగెదర్ డిఫరెంట్ టెక్నాలజీ, నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీ ఇది. ఏది? బ్యాటరీ కార్స్. ఈ బ్యాటరీ కార్స్ అనేది చాలా మెరుగైనది, తర్వాత చాలా మంచి, తర్వాత పర్యావరణానికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి కాలుష్యాన్ని నివారిస్తాయి. తర్వాత మనకి ఆయిల్ అనేది మన దగ్గర లేదు, పవర్తో నడిచాయి కాబట్టి ఇదంతా ఒక పరిచయం చేసే దానికోసం. ఎక్కడ నిబంధనలకు ఎక్కడ నిబంధనలకు తుట్టుపడవలేదు. తర్వాత ఏది కూడా అది పారదర్శకంగా లేని విషయం లేదు. చెక్ ఇచ్చినారండి, కంపెనీకి ఇచ్చినారు, వాళ్ళు వచ్చినారు, ఇక్కడ పని చేసినారు, తర్వాత దాని ఫలితాలు కనిపించినాయి. ఇమీడియట్గా ఇక్కడ ఈవీకి సంబంధించిన ఇండస్ట్రీ అనేక రకాల పెట్టుబడులు వచ్చినాయి ఇండస్ట్రీకి. తర్వాత మీకు అమర్ రాజా బ్యాటరీ వాళ్ళు ఇక్కడికి మార్చుకున్నారు. కోర్టు కేసులో నిర్దోషిగా కేటీఆర్ బయటికి రాగలుగుతారా? చాలా అంటే నిష్కల్మషంగా, తర్వాత కడిగిన ముత్యంలాగా కేటీఆర్ గారు నిర్దోషిగా బయటకు వస్తారు. ఇది ఒక చెత్త కేసు అనేది కూడా ప్రూవ్ చేస్తారు. అయితే కాలుష్యం విషయంలో ప్రస్తుతం మీకు జరిగిన పరిణామాలను తెలుసు, కమిషన్ వేయడం, ఆ తర్వాత దీని మీద విచారణ పరిస్థితులు కూడా వచ్చాయి. ఇప్పుడు దానికి సంబంధించి మీరు ఏమంటారండి? ఇప్పుడు కాళేశ్వరము ఆ కమిషన్ కూడా పూర్తిగా పద్ధతులకు విరుద్ధంగా చేసింది. అవకాశం ఇవ్వలేదు, నోటీసులు సరిగా ఇవ్వలేదు, తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్కి అవకాశం ఇవ్వలేదు, ఏది లేదు. తర్వాత అనేక జీవోలు ఉన్నాయి, ఆ జీవోలను పరిగణలోకి తీసుకోలేదు. వారు సుప్రీంకోర్టు జడ్జి వారు ఒక రిపోర్ట్ ఇచ్చినారు, ఆ రిపోర్ట్ మేము ఛాలెంజ్ చేసినాము. 1 నిమిషం పట్టలేదు కోర్టు దాన్ని స్టే చేయడానికి. ఏమి లేకుంటేనే స్టే చేస్తుందండి, ఏది లేకుంటే చేస్తారా స్టే? తర్వాత ఇంకొక మాట చెప్తున్నానండి, ప్రపంచంలోనే అంత పెద్ద ప్రాజెక్టు అంత తక్కువ సమయంలో దాన్ని కన్సీవ్ చేసి ఆ ప్రాజెక్టును కట్టి వేలాది చెరువులకు ఆ నీళ్లను మళ్లించి భూగర్భ జలాలను పెంచి తర్వాత పొలాలకు పారించి దానికి సరిపోయే వ్యవస్థ అంతా, ఎలక్ట్రిసిటీ సప్లై అంత వ్యవస్థ అంతా ఇచ్చి, అసలు మోటార్లు నాన్ ఎగ్జిస్టింగ్ మోటార్స్, ఆ సైజ్ మోటార్స్ ప్రపంచంలో లేవు, అవన్నీ చేసి అదంతా జరిగితే ఒక చిన్న, నేను ఇవాళ కూడా నేను నమ్మలేకపోతున్నా అది ప్రమాదం అని అనిపించట్లేదు. అది నాకు అనుమానాలు ఉన్నాయి, అది ప్రమాదం అని అనిపించట్లేదు. అది ఎందుకంటే ఒక కంప్లైంట్ ఇచ్చినారు, ఆ కంప్లైంట్ ఏంటంటే పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినాయని. క్రాక్స్ వస్తే శబ్దాలు అంత పెద్దగా రావాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితి బ్యారేజ్లు ఉన్నాయో అది పెద్ద శబ్దాలు వచ్చినాయని, అది ఆ ఇన్సిడెంట్ అయ్యేప్పటికీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చేసింది. మేము ఎలక్షన్ కమిషన్కి మేము రాసినాం, దీని మీద కంప్లైంట్ రాశారు. కంప్లైంట్ కాదు, విచారణ జరగాలి, నిష్పక్షపాతమైన విచారణ జరగాల అని. తరువాత దీని మీద విచారణ లేకుండా చర్చను అలో చేయకూడదు. ఎక్కడ? ఎలక్షన్ కమిషన్ సిఇఓ దగ్గర ఎలక్షన్ ముందే. ఎస్ అంటే గవర్నమెంట్ అపధర్మ ముఖ్యమంత్రిగా చేయడానికి లేదు కదండి, వాళ్ళే చేయాలి, వాళ్ళు చేయాలి. సరే, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మేము చేయలేకపోయినాము, ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోలేదు, ఇమీడియట్గా వచ్చింది కదా ప్రభుత్వం. ఎందుకు ఇవాళ దాకా దాని మీద చర్చ, అది ఇన్వెస్టిగేషన్ లేదు?
ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఇది ఇన్వెస్టిగేషనే లేదు. దాని మీద మరి బీఆర్ మీరు ఎందుకండి, మీరు పోయి ఆ కంప్లైంట్ కాపీ తీసుకోండి. ఆ కాపీలో శబ్దాలు వచ్చినాయని అన్నరా లేదా చూడండి. శబ్దాలు వచ్చినాయని అంటే దాన్ని పట్టించుకోరు, ఆ కంప్లైంట్ ఇచ్చేయరు. సెకండ్ డేనో థర్డ్ డేనో డ్యామ్ సేఫ్టీ అథారిటీ దిగుతుంది. మూడో రోజు నాలుగో రోజు ఇది నాణ్యత లేదు అని మొదలు పెడుతుంది. ఎట్లా వస్తుందండి? అంటే ఇందులో కుట్ర దాగి ఉందని అంటారా? అంటే బదనాం చేయడానికి చేసిన కార్యక్రమం లాగానే కనిపిస్తుంది కదా. మూడో రోజు నాలుగో రోజులు మీరు రిపోర్ట్ ఎట్టిస్తారని అంటున్నాను. ఎలక్షన్స్ పూర్తిగా ఇదవుతుంటే, ఒక ఎలక్షన్ ప్రచారం జరుగుతూ ఉంటే బీఆర్ఎస్ని బదనాం చేసే దానికోసం, కేసీఆర్ గారి ప్రతిష్టను దెబ్బతీసే దానికోసం ఉద్దేశించినట్టుగా ఒక రిపోర్ట్ వస్తుంది. ఎట్లా తెలుస్తుందండి? మరి అదే పోలవరం కొట్టుకొనే పోయింది, కాపర్ డ్యామ్. ఈ రిపోర్ట్ ఎవరైతే ఇచ్చిండ్రో ఆయన కాలంలో, ఆయన అక్కడ ఉన్నప్పుడు పోయింది అది. దానికి ఇవాళకి డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం మాట్లాడదు. ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీలో ఉన్నాడు అంటే దీని వెనకాల బీజేపీ కాంగ్రెస్ ఏకమయ్యి ఓ బదనాం చేసే కార్యక్రమం. అదే తర్వాత అదే డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇంకొక మాట చెప్పింది, 200-300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, ఇది రిపేర్ చేస్తే అయిపోతుంది అని. రిపేర్ ఎందుకు చేయట్లేదు 2 సంవత్సరాలుగా? తర్వాత 1,00,000 కోట్ల రూపాయలు గంగలో పోయినాయండి. ఏం 1,00,000 కోట్ల రూపాయలు గంగలో పోయినాయి? మల్లన్న సాగర్కి నీళ్ళు వస్తున్నాయా? మనకు నీళ్లు నిలుస్తున్నాయా? దాని నుంచి వాటిని 20 రిజర్వాయర్లలో ఒక్క రిజర్వాయర్ ఏమైనా అయిందా? ఒకవేళ అయితే చిన్న ప్రమాదం జరగదా? జరిగితే దాన్ని ఇంత గొప్పగా చేసి ఏం లేదు. మీరు ఒక విషయాన్ని లింక్ పెట్టుకోవాలా, దీన్ని గుర్తుపెట్టుకోవాలా. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినారండి? కేసీఆర్ పేరు లేకుండా చేస్తాను, ఆయన చిహ్నం లేకుండా చేస్తానని. దానికోసం ఇది చేయట్లేదని ఎందుకు అనుకోవద్దు? అయితే ఓకే, మీరు ఇప్పుడు ఈ చెప్పిన అంశాన్ని లీగల్గా ఒకవేళ ఈ కేసు దాకా కోర్టు దాకా వస్తే కేసీఆర్ గారి విషయంలో దీన్ని ప్రూవ్ చేయగలుగుతారా? ఇది కుట్ర జరిగిందన్న విషయానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇప్పుడు, ఎందుకంటే ఇది ఆరోపణ ప్రత్యారోపణ, కొన్ని ప్రూవ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కొన్ని సామాన్యుడికి తర్వాత పవర్లో లేని వాళ్ళకి ప్రూవ్ చేయాలని అంటే చేయలేము. ఎందుకనంటే ఎక్స్పర్టైజ్ అవసరం, ఇన్వెస్టిగేటింగ్ టీమ్స్ అవసరము. అది ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం ఏంది, రూలింగ్ పార్టీదే కాదు, అది ప్రజలది ప్రభుత్వం. ఇవాళ రూలింగ్ పార్టీ చేసి పారేసినారు. తీలా పాపం తలా కాసింత అన్నట్టుగా దీనికి అందరు బాధ్యులు, 1950 నుంచి బాధ్యులు. ఇవాళ ప్రజా ప్రయోజనాల కోసం ఉద్దేశించింది ఆ ప్రాజెక్టుని నడుపుకునే దానికోసము మీరు ఈ పంచాయతీ ఎంతన్నా పెట్టండి. కేసీఆర్ గారు కూడా అన్నారు, నువ్వు ఏమన్నా పెట్టుకోవా, నువ్వు ఏమన్నా చేయి, మేము కోర్టులో చేసుకుంటాం. ముందు ప్రాజెక్టుని సరి చేయండి. మీరు ఎందుకు ప్రాజెక్టుని సరి చేయరు? ప్రాజెక్టు 300 కోట్లు లేవండి. ఇప్పుడు ఇక్కడ 4,000 పైచీలకు ఇవాళ ఏడీపీ నుంచి మీరు అప్పు తీసుకొని వచ్చి ఏదో సుందరీకరణ చేస్తానని అంటారు. సుందరీకరణ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో చేస్తూ ఉంది. 1,000 కోట్ల రూపాయలు నీళ్ళలో పోసినారు. ఎక్కడ ఏం సుందరీకరణ జరగలేదు. అయితే ఒకటేందంటే ప్రజా ప్రయోజనాలే పారమౌంట్ అయితే ముందుగా అది బాగు చేయండి, తర్వాత మనం కొట్లాడుకుందాం. అది చేసుకుంటూ కొట్లాడండి. ఇప్పుడు ఈ 3 కేసుల విషయంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు ఏంటంటే, ఒకవేళ వీళ్ళు నిజంగా తప్పు చేయని పరిస్థితుల్లో ఉంటే కోర్టులోకి వెళ్ళి స్టే తెచ్చుకొని ఎందుకు ఈ కేసుని విచారణకు అడ్డుపడుతున్నారు అనేటువంటి విమర్శ వస్తుంది. దాన్ని ఏమంటారు? అంటే మీకు ఇష్టం ఉన్నట్టుగా తప్పుడు కేసులు పెడితే మేము దానికి మీరు ఏ అన్యాయం చేసినా మేము భరించుకుంటూ పోవాలన్నా? మేము ప్రజలకు చెప్తా ఉన్నాము, న్యాయస్థానాలకు పోతున్నాము. అంటే న్యాయస్థానాలకు పోకూడదా? ఈ రౌడీ న్యాయం చేయాలన్నా? రౌడీల దగ్గర న్యాయం చేసుకోవాలన్నా? న్యాయస్థానానికి పోవడం తప్ప? డెమోక్రటిక్గా ఎలక్ట్ అయిన గవర్నమెంటు, ఓ డెమోక్రటిక్ పార్టీగా, రికగ్నైజ్డ్ పార్టీగా గుర్తింపబడిన పార్టీ కానీ వారి నాయకులు కానీ కోర్టుకు పోవద్దని అనడం మాత్రం ఘోరాతి ఘోరం. సీనియర్ నేతగా చెప్పండి భరత్ గారు, ఈ అంశాలు పోతే కేసీఆర్ గారు ఎప్పుడు ప్రజల్లోకి వస్తారు అన్నటువంటి ఒక క్వశ్చన్ ఉంది. ఎందుకంటే ఆయనకు ప్రతిపక్ష నేతగా ప్రజలు ఆయన్ని గుర్తించి ఆయనకు ఒక హోదా ఇచ్చారు. కానీ చాలా కాలంగా ఆయన కొద్దిమంది రాజకీయ సన్యాసంలో ఉంటారు, కొద్దిమంది ఇంకా ఆయనది అయిపోయింది. మేమేమన్నంటే కోపం వస్తుంది. రాజకీయ సన్యాసం అనే ఏం చేస్తున్నారు? కాదండి, కేసీఆర్ని మీరు జర్నలిస్ట్గా మీరు గమనిస్తూ ఉన్నారు.
ఎప్పుడు పడితే అప్పుడు దేనికి పడితే దానికి ఆయన ఎప్పుడు ఇది ప్రెస్ ముందుకు రారు. వచ్చిండ్రా చెప్పండి. ఉద్యమ కాలం నుంచి అంటే దాదాపు 25 సంవత్సరాల క్రితం నుంచి ఆయన 3-4 నెలలకు ఒకసారి ప్రజల ముందుకు వస్తాడు, జనంతో ఇంటరాక్ట్ అవుతాడు. పార్టీని ఉద్యమాన్ని నడిపినారు, తెలంగాణని సాధించినారు, అది చేసే సాధించినారు. కాదండి, మాట కానీ పని కానీ పద్ధతిగా ఉండాలి. కేసీఆర్ గారు ఏం చెప్పినారండి? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాగానే మీకు ప్రజలు ఈ అధికారాన్ని ఇచ్చినారు, మేము దాన్ని గౌరవిస్తాం, 5 సంవత్సరాలు మిమ్మల్ని మేము డిస్టర్బ్ చేయం, తరువాత మొదట 1 సంవత్సరం మేము అసలు మాట్లాడము, 2 సంవత్సరాలు కూడా మాట్లాడము, మీరు చేయండి, మా సహకారాన్ని తీసుకోండి, మీరు సక్సెస్ కావాలని మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం, మేము చేయలేని పనులను మీరు చేస్తామని అన్నారు. మీరు చేసే ప్రయత్నం ఆ మాట కట్టుబడే ఉంటాడు. లేకపోతే అంటే వీళ్ళు పిలిస్తే రావాలి, వీళ్ళు కూర్చోమంటే కూర్చుంటారా అంటే ఎవరైనా? దేనికి ఏ విషయంలో కేసీఆర్ గారు లేరండి బయట ప్రజలతోని? ఇది వికృతంగా మాట్లాడడం, వికృతంగా ఒక పరిస్థితిని క్రియేట్ చేయడం తప్ప దీంట్లో ఏమి ఇంత కూడా విషయం లేదు. ఓకే, చివరిగా చెప్పండి. ఇప్పుడు త్వరలో ప్రజాప్రతినిధులు అందరితో కేసీఆర్ మీటింగ్ పెట్టడానికి ఆయన ప్రకటన కూడా చేశారు. ఏంటి దాని కార్యాచరణ ఏముండబోతుంది, ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? దానికన్నా ముందు ఇంకోటి చెప్తానండి. మేము వేసే ప్రతి అడుగు, మేము చేసే ప్రతి పని కేసీఆర్ గారి ఆలోచనతో ఉంటుంది, కేసీఆర్ గారి ఆదేశంతో ఉంటుంది. కాబట్టి ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదు, ఆయన ఫామ్ హౌస్కు పరిమితమైనరు, ఇవన్నీ పిచ్చి మాటలు. ఈ మాటలకి ప్రజలు నమ్మడం అయిపోయింది. నిన్నటి ఎలక్షన్స్ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పరిపాలనకి రిజల్ట్స్ ఎట్లా వచ్చినాయండి? 85% సర్పంచులు 2 తడవలలో కూడా 2 స్పెల్స్ అంటే 2 పర్యాయాలు జరిగినాయి. 2 పర్యాయాలు జరిగినాయి. 2 పర్యాయాలలో కూడా 80% పైన బీఆర్ఎస్ కైవసం చేసుకున్నారు. తర్వాత 100% జడిపిల్స్ కైవసం చేసుకున్నారు. ఇవాళ ఏమొస్తుందండి? ఇవాళ ఏం రిజల్ట్ వస్తుంది? ఇవాళ ఏకపక్షంగా అంటే అనేది పోటీ లేకుండా ఎన్నికైన వాళ్ళని కూడా పెట్టుకొని 50% అని మీరు రాయించుకుంటున్నారు. బీఆర్ఎస్కి ఇవాళ దాదాపుగా 40% ఇవాళ గెలవడం జరిగింది. పోటీ చేసిన వాటిలో 40% గెలవడం జరిగింది. ఇండిపెండెంట్లు ఉన్నారండి, 1100 మంది 1200 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు సర్పంచ్లు. సో పరిపాలన అనేది, మీ పరిపాలన సరిగా లేదనేది వాళ్ళు చూస్తూ ఉన్నారు. కనీసం 1000 గ్రామ పంచాయతీలలో అన్యాయంగా పోలీసులు, అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరించి బయాస్డ్గా రిజల్ట్స్ డిక్లేర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. దాదాపు 100 కేసులు మేము ఫైల్ చేయబోతా ఉన్నాం. సో ఇది ప్రజాస్వామ్యం కాదు. చివరిగా చెప్పండి, ఈ మీటింగ్ ఇప్పుడు ఏం సందేశం ఇవ్వబోతారు కేసీఆర్? ఈ 2 సంవత్సరాల పాలన సుస్పష్టంగా తెలంగాణ అస్తిత్వానికి విఘాతం కలిగే విధంగా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కానీ, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కానీ కాపాడకపోవడమే కాకుండా దానికి విఘాతం కలిగించేట్టుగా ఉంది. తెలంగాణకు రావాల్సిన నీటిని కిందకు తరలించకపోయేదానికి బీజేపీ, కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారు, మోడీ గారి నాయకత్వంలో పెద్ద కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తెలంగాణ అస్తిత్వానికి విఘాతం జరిగే ప్రతి విషయాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు భారత రాష్ట్ర సమితి ఇప్పుడు కూడా కొట్లాడింది. కాబట్టి అదే పద్ధతిలో ఇవాళ తెలంగాణ ప్రయోజనాల కోసం కార్యనిర్వహణ మాకు మార్గదర్శకత్వం ఉంటుంది. అదే ఈ జలాలే కాదండి, ఉద్యమాన్ని ఆయన స్టార్ట్ చేయబోతారు, ఒక భారీ బహిరంగ సభతో రాబోతారని కూడా నాకు సమాచారం. ఏదున్నా కానీ అది ఉన్నది కదా. ఇప్పుడు మీటింగ్ ఉన్నది, ఆ మీటింగ్లో నిర్ణయం అవుతుంది, అధ్యక్షుల వారు చెప్తారు. దాన్ని మీ ముందు కామెంట్ చేసేది అది చర్చ జరగాలి కదండి. చర్చ జరిగిన తర్వాత మాట్లాడే విషయం. థ్యాంక్ యూ భరత్ గారు, మీ అభిప్రాయాలన్నీ చెప్పినందుకు. ఇది ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించినటువంటి సాంకేతిక అంశాలు మనతో పంచుకున్నారు. అదేవిధంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందో కూడా సోమ భరత్ గారు విశదీకరించి మనకు విపులంగా చెప్పారు. చూస్తూనే ఉండండి ఏబీపీ
దేశం మరిన్ని విశ్లేషణలు, మంచి వార్తలు, అదేవిధంగా మంచి ఇంటర్వ్యూలతో మీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ.